అందరికీ నమస్కారం. సో విపత్తుల శాఖ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మన జిల్లాలో కూడా ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తారనేది మీకు అందరికీ తెలుసు. సో మనకు అనేక ప్రకృతి విపత్సాలు జరుగుతాయి. ప్రకృతి విపత్సాలకు ప్రజలు సంపదలు, ప్రాణాలు అన్నీ కూడా హరించుకుపోతాయి. సో ఆ ప్రకృతి విపత్సాలు జరిగినప్పుడు మనం ఏ రకంగా ప్రవర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. సో ఎంత తొందరగా ఓ ప్లానింగ్, ఒక పద్ధతి ప్రకారం పోతే మనం మానవ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. విపత్తుల శాఖ ఈ మాక్ డ్రిల్ నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమావేశాలు అంటే బీసీలు కూడా గతంలో నిర్వహించడం జరిగింది. జాతీయ విపత్తుల శాఖ, రాష్ట్ర విపత్తుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ శాఖలతోటి, ఈ జిల్లాలో ఉన్న అనేక శాఖలతో, జిల్లా కలెక్టర్తో సమావేశాలు నిర్వహించి విధి విధానాన్ని నిర్ధారించారు. తర్వాత టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ కూడా, అంటే ఈ విధి విధానాలు మాక్ డ్రిల్ అప్పుడు ఏ శాఖ ఏ పాత్ర పోషించాలనేది కూడా సో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ ఆదేశాలని, ఆ సూచనలు, ఆ సలహాలను, ఆ డైరెక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు 9 గంటలకు ఈ మాక్ డ్రిల్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో అన్ని శాఖలు తమ పాత్రల్ని గణనీయంగా పోషించడం జరిగింది. ఈరోజు 9 గంటలకు ఊరికే అంటే ఈ తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో అనేక సార్లు ఈ వరదలు ముంచెత్తడం జరుగుతుంది. చాలా జనావాసాలని, ఊళ్ళని తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం గతంలో 2009లో జరిగింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సమాచారం ఇచ్చేసి వాళ్ళందరికీ అక్కడి నుంచి తరలించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు, నీళ్ళల్లో మునిగిపోయే వాళ్ళని రక్షించడానికి బోట్లు, తర్వాత గజ ఈతగాళ్ళు, తర్వాత ఫైర్ సిబ్బంది, తర్వాత ఈ మున్సిపాలిటీ, తర్వాత ఈ ట్రాన్స్పోర్టు, వీళ్ళందరూ కూడా అందరి సహాయ సహకారాలు అందజేయడం జరిగింది. వాళ్ళు గతంలో ఇచ్చిన సూచనల మేరకు, మార్గదర్శకాల మేరకు వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. సో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వాళ్ళకు శరణార్థి అంటే రిలీఫ్ క్యాంపులకు తరలించడం, అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళకు కేటాయించిన గదుల్లో వాళ్ళకు ఉపచర్యలు చేయడం, తర్వాత ఆరోగ్యం బాగా క్షీణించిన వాళ్ళని వైద్యశాలకు తరలించే ప్రక్రియ అనేది బ్రహ్మాండంగా చేయడం జరిగింది. సో ఇందులో నిజంగా పెను విపత్తు అంటే ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు ప్రజలు ఏం చేయాలి, ప్రజాప్రతినిధులు ఏం చేయాలి, సంబంధిత శాఖలు ఏం చేయాలి, జిల్లా కలెక్టర్ ఏం చేయాలి, వివిధ దశలు ఉన్నాయి. ఆ దశల్లో చేయాల్సిన అన్ని కూడా ఈరోజు స్పష్టంగా చేసాం. కానీ అక్కడక్కడ చిన్న గ్యాప్స్ ఉన్నాయి. దానికి ఆ గ్యాప్స్ కూడా అసలైన గేమ్లో ఒక అవగాహన వచ్చింది. ఒక జాతీయ విపత్తు జరిగినప్పుడు సంబంధిత శాఖ కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎలా ప్రవర్తించాలో ఒక అవగాహన అయితే వచ్చింది. ఈ అవగాహన అనేది నిజంగా విపత్తు జరిగినప్పుడు ఇది చాలా ఉపకరిస్తుంది. ఏ శాఖ ఏం చేయాలి, ఏ శాఖ ఏ పరికరాన్ని తీసుకురావాలి, ఎట్లా చేయాలి, ఒకవేళ వరదల్లో మునిగిపోయిన వాళ్ళకి గృహాల్లోకి నీళ్ళు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ప్రజలు విలువైన సామాగ్రి ఉంటుందని సామాగ్రి వెంబర్లో పడి ప్రాణాలు కోల్పోతుంటారు. కాబట్టి ఆ సంబంధిత సమయంలో ప్రజలకు సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి వాళ్ళందరినీ సురక్షితంగా అంబులెన్స్లలో వివిధ మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వైద్య సహాయం అందించడం అనేది చేసే ప్రక్రియ. కాబట్టి ఇలాంటి ప్రక్రియ చేపట్టడం వల్ల ఒక అవగాహన ప్రజల్లో వస్తుంది, అధికారుల్లో వస్తుంది, సో అందరు ప్రజాప్రతినిధుల్లో వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య కర్మ క్రియ ఇన్సిడెంట్ కమాండెంట్ గా తన బ్రహ్మాండమైన పాత్ర పోషించారు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు. వారికి ధన్యవాదాలు. తర్వాత ఈ సురక్షిత ప్రాంతాలకు తరలించిన వాళ్ళందరికీ భోజన సదుపాయాలు, టీలు, టిఫిన్లు అరేంజ్ చేసిన పౌర సరఫరా శాఖ వారికి కూడా ధన్యవాదాలు. సో ఈ ప్రక్రియలో అత్యంత కీలకంగా ప్రవర్తించిన వైద్య సిబ్బంది, నర్సులు, వాళ్ళందరూ కూడా మాత్రలు ఇవ్వడానికి వాళ్ళందరికీ చేరదీసి వాళ్ళకు వైద్య సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అందులో పోలీసులు కూడా ప్రముఖమైన పాత్ర వహించారు. స్థానిక లీడర్లు కూడా చాలా మంది. సో ఇక్కడ
ఈ రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చిన ఈ పాఠశాల యాజమాన్యానికి వీరే ఉన్నారు అధినేత గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఈ రోజు జరిగిన సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకొని రాబోయే ఒక విపత్తులు జరిగితే రావాలని మేము కోరుకోము, కానీ కాకుండా విపత్తులు రాకుండా ఉండలేము. మనిషి సహజ ధర్మాన్ని పాటించకుండా ప్రకృతి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల ప్రకృతి ప్రకోపించి అనేక ఉపద్రవాలకు కారణభూతం అవుతుంది. కాబట్టి అలాంటి విపత్తులు జరిగినప్పుడు మనుషులు ఎలా ఉండాలి, అధికారులు ఎలా ఉండాలి, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలనే దానికి ఒక సోదాహరణంగా ఇవాళ మనం కళ్ళకు కట్టినట్టుగా చూసాం. కాబట్టి నిజంగా ప్రకృతి విపత్తి జరిగితే ఇలాంటి పాత్రని పోషించి మనుషుల ప్రాణాన్ని ఆస్తులను సంరక్షించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.